విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళల విద్య, ఆర్థిక సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ కింగ్ కోఠీలోని భారతీయ విద్యా భవన్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలబార్ సంస్థ విద్యార్థినుల చదువు కోసం 1,60,00,000 స్కాలర్షిప్ అందించడం అభినందనీయమన్నారు. గతంలో బాలికల చదువు పట్ల తల్లిదండ్రులు విముఖత చూపేవారని, కానీ నేటి సమాజంలో బాలులతో సమానంగా వారు కూడా రాణిస్తున్నారని అన్నారు. స్కాలర్షిప్ పొందిన ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు పూర్తి చేసి తోటి వారికి సాయం అందించే విధంగా స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. తర్వాత ఇంటర్మీడియట్ అన్న 2 years ఏదైతే ఉంటుందో లైఫ్ టర్నింగ్ పాయింట్. ఈ 2 years బాగా చదువుకుంటే డెఫినెట్గా పైన చదువుకోవాలనే ఆలోచన అమ్మాయిలకు వస్తుంటుంది. బాగా చదివించాలనే కోరిక పేరెంట్స్కి కూడా వస్తుంది, అమ్మాయి బాగా చదువుకుంటుంటే. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీని టచ్ చేసినా కూడా 70 to 80% అమ్మాయిలు ఉన్నారు. దాని వెనకాల కారణం ఏంటంటే, ఒక సైడ్ మంచి అకామిడేషన్తో హైయర్ ఎడ్యుకేషన్ అందించడానికి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక సైడు, సామాజిక కోణంలో తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి ఒక సైడు, ఈ రెండింటితో పాటు పేరెంట్స్ కూడా చదివిస్తే బాగుంటుంది, అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఆడబిడ్డ కాళ్ళ మీద నిలబడితే ధైర్యంగా ఉండగలుగుతుంది అనే నమ్మకం, విశ్వాసం పేరెంట్స్కి కూడా వచ్చేది. వాటితో పాటు ఇలాంటి